కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానం పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయని, తప్పకుండా పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే గొండూరు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో మహిళలు, బాలికల క్రికెట్ సాధనకు ఏసీఏ తోడ్పాటుతో జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్, టర్స్, వికెట్, ఆస్ట్రోటర్ వికెట్ జిల్లా క్రికెట్ సంఘ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగపురం జెడ్పీ హై స్కూల్లో పిఎం శ్రీ పథకం కింద ఈ స్కూలు సెలెక్ట్ అవ్వడం, అందులోన ఈ స్కూల్కి ఈ గ్రంథాలయం ఒక లైబ్రరీ శాంక్షన్ అవ్వడం, అది మొన్నే 4 నెలల కింద స్టార్ట్ చేసి ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి 23.5 లక్షలు శాంక్షన్ అయ్యింది. సో ఇది 3000 బుక్కులు సమగ్ర శిక్ష అభియాన్ నుండి మాకు రావడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితేనేమి, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్ అండ్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాల్ గారు, అలాగే ఈ కళాశాల హెచ్ఎం గారు, అలాగే సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ గారు, అలాగే ఇంకో ఎంపీటీసీ 3 నక్కశంకర్ గారు, ఎంపీటీసీ 4 నక్కశంకర్ గారు, అలాగే గుండ అప్పలనాయుడు గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే కూటమి కార్యకర్తలు అందరూ రావడం, నాయకులు రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా దీన్ని అభివృద్ధి చెంది వీలైనంత మంది పేద విద్యార్థులకి ఇక్కడ మెరుగైన